ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకున్నాము. మన రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను పట్టుకొచ్చారు. ఇవన్నీ సీజర్స్ ఐటమ్స్ జంప్ చేయడం జరిగింది. ఈ అన్ని ఐటమ్స్ మీ దగ్గర చూపెట్టడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు, తర్వాత కోల్కతా, అక్కడి నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు రవిశంకర్ అనే ఒక వ్యక్తి, అతను మాణిక వలసలో ఉంటాడండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వెంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3,000 వస్తుందని హామీ ఇచ్చారండి. తర్వాత త్రినాథ్ ఒక జగదీష్ అనే వ్యక్తికి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. ఆ జగదీష్ 5,000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా త్రినాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి రెడ్డి అన్న యాప్ తో బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి కొంతమందిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎంతో మంది బలి అవుతున్నటువంటి పరిస్థితి సైబరాబాద్ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే బెట్టింగ్ ముఠానైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడికి చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జంషెడ్పూర్ తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా విస్తృతంగా అయితే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ అయితే చాలా వరకు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా ద్వారా అయితే లింక్స్ పంపుతూ ఎవరైతే బెట్టింగ్ కి ఆసక్తి చూపే విధంగా కొంతమంది యువతనైతే టార్గెట్ చేసుకొని వాళ్ళకి లింక్స్ షేర్ చేయడం, వాళ్ళ ద్వారా కొన్ని ప్రైజెస్ కు పెట్టడం, దాని ద్వారా వాళ్ళు ఆకర్షితులై బెట్టింగ్ పెట్టడం అనేది తరచుగా కొనసాగుతుంది. చూసుకోవచ్చు, గత ఏడాది కూడా మనకు చాలా వరకు కూడా కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ద్వారా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. దానిపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా బెట్టింగ్ యాప్స్ అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే కొంతమంది ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు. అయినా కూడా తరచుగా ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రజెంట్ అయితే ఫస్ట్ పేర్ ప్లేయర్ రెడ్డి అన్న, అలాగే ఎక్స్చేంజ్ 666, 4RA బుక్, ultrawin2 లాంటి పేర్లతో అయితే ఈ యాప్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ యాప్స్ విదేశాల నుంచి కూడా సేకరించి ఈ క్రికెట్ బెట్టింగ్ దందా అయితే నిర్వహిస్తున్నారని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సో ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠా దందాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే సేకరించారు. సో ఎవరెవరు ఉన్నారు, ఈ బెట్టింగ్ యాప్ అనేది ఎవరెవరు రన్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఈ ముఠా అనేది వీళ్ళు యువతిని టార్గెట్ చేస్తున్నారు, వీటిపైన పూర్తిగా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే బెట్టింగ్ ద్వారా లావాదేవీలు కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది చాలా వస్తుంది. సో ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లాపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఫ్రాన్సైజ్ సిస్టమ్ కూడా ఉంది. ఆ ఫ్రాన్సైజ్ సిస్టమ్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ల్యాప్టాప్, మొబైల్స్ లాంటివి ఇట్లా చాలా వరకు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వాటితో వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కూడా బయటపడే ఛాన్స్ కూడా ఉంది. సో ఎందుకంటే దాదాపుగా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ పెట్టిన తర్వాత యువత ఆకర్షితులయ్యి ఒక క్రికెట్ వాళ్ళు ఏంటి స్కోర్స్ వాటిపైన ఎప్పటికప్పటికి కూడా స్కోర్స్ పైన వాళ్ళు బెట్టింగ్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటిపైన వాళ్ళు కొంత లావాదేవీలు కూడా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఆ ట్రాన్సాక్షన్ ఎవరి పేరు మీద ఎట్లా కొనసాగుతున్నాయి, ఎంత మోతాదులో ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్ చేశారు ఏంటి అని చెప్పేసి వాటిపైన కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద అయితే చాలా వరకు కూడా కొద్ది రోజుల నుంచి ఈ వైజాగ్ లో ఈ క్రికెట్ బెట్టింగ్ దందా అయితే కొనసాగుతుంది. కానీ వైజాగ్ లో ఖతర్నాక్ ముఠా అనేది గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు చాలా లేట్ గా
గ్రహించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటి వైజాగ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ అనేటివి కొనసాగుతున్నాయి. దీనిపైన లాస్ట్ ఇయర్ సినీ ఇండస్ట్రీ మెంబర్స్ కూడా ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ లో కొంతమంది యువత చనిపోవడం కూడా జరిగింది. వాటిపైన సీరియస్ యాక్షన్స్ పోలీసులు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, లావాదేవీలు, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంకెక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ కొనసాగించమని చెప్పేసి మనకు పోలీసులు కఠినమైనటువంటి నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా కొత్త యాప్స్ అనేటివి క్రియేట్ అవుతూనే ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు రెడ్డి అన్న యాప్ తో కూడా బెట్టింగ్ అనేటివి కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. సో దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకునే పనులు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ముందస్తుగా ఎవరెవరు ఉన్నారనేటివి అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే విశాఖ పోలీసులు అయితే భారీ క్రికెట్ బెట్టింగ్ ఏదైతే ఉందో వాటికి ప్రోత్సహిస్తున్నటువంటి వాటిని రన్ చేస్తున్నటువంటి ముఠానైతే అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు రవిశంకర్ అనే ఒక వ్యక్తి, అతను మాణిక వలసలో ఉంటాడండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వెంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3,000 వస్తుందని హామీ ఇచ్చారండి. తర్వాత త్రినాథ్ ఒక జగదీష్ అనే వ్యక్తికి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. ఆ జగదీష్ 5,000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా త్రినాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి.